నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మెడికల్ నాలెడ్జ్ తెలుగు. మన రామాయణం ఒక పురాణ కథ మాత్రమే కాదు, మన ఆరోగ్యానికి సంబంధించిన చాలా వాల్యుబుల్ టిప్స్ కూడా అందిస్తుంది. ఈరోజు మనం ఈ వీడియోలో రామాయణంలో ఉన్న కొన్ని ఆరోగ్యానికి సంబంధించిన పాయింట్స్ గురించి తెలుసుకుందాం. ఇది చాలా ఇంపార్టెంట్, సో ఈ వీడియోని లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి. ఫ్రెండ్స్, రామ, లక్ష్మణ అండ్ సీతమ్మ తల్లి వనవాసంలో ఉండేటప్పుడు వాళ్ళు ఏం తినేవారు? ఫ్రూట్స్, రూట్స్. ఫారెస్ట్లో ఏం దొరకవు కదా, ఇవే దొరికేవి. ఇవి తిని జీవించేవారు. సో ఈ విషయంలో మనకి మెసేజ్ ఏంటి? సింపుల్గా న్యాచురల్ ఫుడ్ మనకి ఆరోగ్యం. ఇలాంటి ఫుడ్ మనకి ఆరోగ్యాన్ని అందిస్తుంది, లైఫ్ స్టైల్ డిజీజ్ నుంచి దూరంగా ఉంటుంది. తర్వాత మనం చూసుకుంటే డైలీ ఎక్సర్సైజ్ అండ్ యాక్టివిటీ లైఫ్. ఫారెస్ట్లో వాళ్ళు ప్రతిరోజు వాకింగ్, హంటింగ్, ట్రావెలింగ్ చేసేవారు. సో దీన్ని బట్టి మనం ఏం తెలుసుకోవాలి? డైలీ ఫిజికల్ యాక్టివిటీ బాడీకి బలాన్ని పెంచుతుంది, మంచి డైజెషన్ కూడా ఇస్తుంది. తర్వాత ఎర్లీ రైజింగ్. రామాయణంలో రామ, మునులు అందరికీ ఎర్లీ మార్నింగ్ లేవడం చాలా కామన్ గా ఉండేది. దీన్ని బట్టి మనకి మెసేజ్ ఏంటంటే ఎర్లీ వేకప్ చేయడం వల్ల మనసుకి శాంతి, బాడీకి పాజిటివ్ ఎనర్జీ లభిస్తుంది. తర్వాత స్ట్రెస్ మేనేజ్మెంట్ అండ్ పేషెన్స్. సీతమ్మ తల్లి లంకలో ఉన్నప్పుడు పేషెన్స్ మెయింటైన్ చేసి మెంటలీ స్ట్రెంగ్త్ గా ఉండేవారు. సో దీన్ని బట్టి మనకి మెసేజ్ ఏంటంటే స్ట్రెస్ని కంట్రోల్ చేయడం, పేషెన్స్ మెయింటైన్ చేయడం మానసిక ఆరోగ్యానికి అది ఎంతో అవసరం. తర్వాత న్యాచురల్ మెడిసిన్, ఆయుర్వేద. ఆంజనేయ స్వామి సంజీవని ఔషధం కోసం ఎక్కడికి వెళ్ళారు? ఇది రామాయణంలో ఒక పరిశుద్ధమైన ప్రసంగం. సో దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుంది? న్యాచురల్లో ఉన్న హెర్బల్స్, ఆయుర్వేద మెడిసిన్ హెల్త్ని రక్షిస్తాయి అని ఒక క్లారిటీ ఇస్తుంది కదా. సో ఫ్రెండ్స్, రామాయణంలో మన రామ, లక్ష్మణ అండ్ సీతమ్మ తల్లి వారు వాళ్ళ డైలీ లైఫ్ ఎలా జీవించేవారో దాన్ని బేస్ చేసుకుంటే మనకి సింపుల్గా హెల్త్ టిప్స్ అన్నది దొరుకుతుంది. సింపుల్ న్యాచురల్ ఫుడ్, డైలీ ఎక్సర్సైజ్, ఎర్లీ రైజింగ్, స్ట్రెస్ని హ్యాండిల్ చేయడం, నేచర్లో ఉన్న ఔషధాలు, ఈ ప్రాక్టీసెస్ ఫాలో చేస్తే మన ఫిజికల్ హెల్త్ అండ్ మెంటల్ హెల్త్ రెండూ ఇంప్రూవ్ అవుతాయి. సో మన పురాణాల్లో ఉన్న హెల్త్ నాలెడ్జ్ని మనం లైఫ్ లాంగ్ పేషెన్స్గా మనం ఫాలో అయితే మనకి ఎందుకు ఎటువంటి జబ్బులైనా వస్తాయి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో అనేది మీకు చాలా నచ్చుతుందని నేను ఆశిస్తున్నాను. ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అండ్ ఇలాంటి హెల్త్ అవేర్నెస్ అండ్ హెల్త్ రిలేటెడ్ టాపిక్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఒక ఆరోగ్యకరమైన రేపటి కోసం మనం అందరం కలిసి కృషి చేద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.